ఘనమైన మా తండ్రి, మా జీవిత దినాల్లో మరి ఒక ఆదివారాన్ని అనుగ్రహించి మీ పాద సాన్నిధ్యంలో చేరి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ వాక్కులు ధ్యానించుటకు మీరు ఇచ్చిన సమయము తరుణాన్ని బట్టి కృతజ్ఞతలైనా. ఎంతోమంది దినాన్ని చూడలేక మరణించిన వారు ఉన్నారు తండ్రి. మృతుల సంఖ్యలో మమ్మల్ని ఉంచగా సజీవులుగా ఉంచిన విధానం కొరకే కృతజ్ఞతలు. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన మీ జ్ఞానం ఇచ్చి మీ ఉద్దేశాన్ని మాత్రమే బయలుపరచండి. మానవ జ్ఞానాన్ని మరుగుపరచండి. నన్ను బలపరిచి మీ ఆత్మ సహాయం చేత నడిపించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నా హృదయమార వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎస్కటాలజీ అనగా చివరి దినాలలో ఈ విశ్వం నాశనానికి అంచునున్న దినాలలో, యేసు రాకడకు సమీపంగా ఉన్న దినాలలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో తెలియజేసే శాస్త్రమే ఎస్కటాలజీ. అంటే అంత్య దినాలలో సంభవింపబోవు సంభవాలను వివరించే సిద్ధాంతమే ఎస్కటాలజీ. అందులో భాగంగా తీర్పును గురించి మనం ఒక 4 ఎపిసోడ్లు విన్నాం. ఇది 5వ ఎపిసోడ్. పోయిన వారం మనుషులు తీర్పు తీర్చొచ్చా అని అంటే బైబిల్ చెప్పింది తీర్చొచ్చు. అలాగే తీర్పు తీర్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్ అంటే కొన్ని సందర్భాలు నేను మీ ముందు పెట్టడం జరిగింది. పితరుల కాలంలో తీర్పులు తీర్చారు, నాయకుల కాలంలో తీర్పులు తీర్చారు, న్యాయాధిపతుల కాలంలో తీర్పులు తీర్చారు, రాజుల కాలంలో తీర్పులు తీర్చారు, ప్రవక్తల కాలంలో తీర్పులు తీర్చారు, ఆఖరికి యాజకులు కూడా ఏం చేశారు? తీర్పు తీర్చారు. అయితే ఈరోజు ఎపిసోడ్లో ఒకవేళ తీర్పు తీరిస్తే ఎలా తీర్చాలి, ఎలా తీర్చకూడదు వింటున్నారా? తీర్పు తీరిస్తే ఎలా తీర్చాలి, ఎలా తీర్చకూడదు, ఏ ఏ విషయాల మీద తీర్పు తీర్చాలి, ఏ ఏ విషయాల గురించి మనం తీర్పు తీర్చకూడదు అనే విషయం నేను క్లుప్తంగా వివరిస్తాను. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. దైవచిత్తం అయితే ఇంకా 2-3 ఎపిసోడ్లు అవుతాయి. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఇవి మన ఆత్మీయ జీవితాలకు చాలా అవసరం అండి. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. ఒకవేళ మనం తీర్పు తీర్చమన్నాడు, బాగానే ఉంది. అందరూ అర్హులా తీర్పు తీర్చుటకు? అందరూ తీర్చగలరా? ఒకవేళ తీరిస్తే ఎలా తీర్చాలి? ఒకవేళ దేవుడు వద్దన్నాడంటే ఎలా వద్దన్నాడు, ఎందుకు వద్దన్నాడు? ఈ విషయాలు మనం బైబిల్లో ధ్యానం చేద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం. అందరు రాసుకోండి, బైబిల్ జాగ్రత్తగా పరిశీలించండి. నేను మళ్ళీ పదే చెప్తున్నా, అన్నయ్య చెప్పాడు కాబట్టి తప్పు చెప్పడు అని అనుకోవద్దు. అది అలా ఉందో లేదో, దాని అర్థం అదో కాదు, దాని భావం అదో కాదు, అది దైవత్వానికి సరిపోతుందా, దేవుని సార్వభౌమ అధికారానికి అది ఒప్పుకుంటుందా లేదా అనేది, అది బైబిల్కి సరిపోతుందా లేదనేది చూడండి. నేనే కాదు, ఎవరు చెప్పినా కూడా మీరు అలానే చూడాలి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనం నుండి చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యోధావారున్న బురుజులు గల పట్టణములు. ఎవరి గురించి? ఇది లాస్ట్ టైం టచ్ చేశాను నేను. యెహోషాపాతు అనే రాజు. యెహోషాపాతు అనే రాజు ఏం చేశాడంట? 4వ వచనంలో మీకు కనపడుతుంది. చెదిరిపోయిన యూదులందరినీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి సమకూర్చాడంట. సమకూర్చి వారి మీద కొంతమంది న్యాయాధిపతులను నియమించిన సందర్భం అది. తప్పులు జరగకుండా, ఒకవేళ తొందరపడి ఎవడైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా అలాంటి వారికి న్యాయం చేయడానికి, అన్యాయమైన కుటుంబాలకు న్యాయం చేయడానికి
కొంతమందిని నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి, 4 వచనం నుండి. అయితే ఈ నియమించబడిన ఈ న్యాయాధిపతులు లేదా పెద్దలు, ప్రధానులు ఎలా తీర్పు తీర్చాలో ఎలా తీర్చకూడదు ఇక్కడ చెప్తున్నాడు, జాగ్రత్తగా వినాలి. తీర్పు తీర్చాలి మనమే, అయితే ఎలా తీర్చాలి అని దాని గురించి వింటున్నాం మనం. 6వ వచనం, మీరు యెహోవా నియమమును బట్టియే కానీ మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. మనం తీర్పు తీర్చాలి. ఎలాగంటే ఇక్కడ 2 నియమాలు కనపడుతున్నాయి. ఒకటి దేవుని నియమం, 2 మానవ నియమం. దేవుని నియమం అంటే ఏంటి? నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏమీ లేదు, దేవుని వాక్యమే, దేవుని శాసనమే, దేవుని కట్టడే, దేవుని ఆజ్ఞే. దేవుని నియమం అంటే ఏమీ కాదండి, వాక్యమే. అంటే దేన్ని బట్టి మనం తీర్పు తీర్చాలంటే వాక్యాన్ని బట్టే తీర్చాలి. దేవుని నియమం ఎందులో ఉంది? ఇందులోనూ ఉంది. దేవుడు చెప్పినట్టు చేయడమే దేవుని నియమం, దేవుడు తీర్చమన్నట్టు తీర్చడమే దేవుని నియమం. మరి మానవ నియమం ఏంటి అని అంటే దేవుడు చెప్పింది పక్కన పెట్టి ఈడు అనుకున్న చేసేస్తూ ఉంటాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు 2 దెబ్బలాడుకున్నారండి, ఆ పక్కనే ఉన్నారు. సతీష్, రాజు నా దగ్గరకు వచ్చారు. నాకు రాజు అంటే ఇష్టం, సతీష్ అంటే ఇష్టం లేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఎందుకంటే సతీష్ ఒక విషయంలో నన్ను మోసం చేశాడు, లేదంటే నేను సతీష్ని మోసం చేశాను. అప్పుడు ఆయన దగ్గర నాకు మొహం చెల్లదు కదా. కాబట్టి నేనేం చేస్తున్నానంటే, నేను అనుకున్నా అంటే నాకు ఒకసారి నేను దెబ్బతిన్నాను, లేదంటే నేను ఆయన విషయంలో నేను దెబ్బ అయిపోయాను, కాబట్టి రాజే కరెక్ట్ అయి ఉంటుందని నేను ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు సతీష్ కోణంలో ఆయన చేసింది కరెక్టు, నా కోణంలో నేను చేసింది కరెక్టు. కానీ వాస్తవానికి ఇద్దరికి ఏమొచ్చింది? విభేదం వచ్చింది. సో ఇలాంటి మనసులో పెట్టుకొని నీవేదో అనేసేసుకొని, నీకు ఒక నియమం ఉంది, నీకు ఒక పద్ధతి ఉంది, నీకు ఒక బుద్ధి ఉంది, దాన్ని బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇవ్వద్దు అన్నాడు. సో ఇవ్వద్దు అనే దాని గురించి నేను ఇప్పుడే టచ్ చేయను. కానీ ఎలా తీర్పు తీర్చాలి అంటే దేవుని నియమాన్ని బట్టే తీర్చాలి, మీ సొంత నిర్ణయాలు ఉండకూడదు. తీర్పు తీర్చేవాడికి ఏం తెలిసి ఉండాలి? దేవుని నియమం తెలిసి ఉండాలి. అర్థమవుతుందా? అంటే వాక్యం తెలిసి ఉండాలి. సో వాక్యం తెలిసిన వారే తీర్పు తీర్చాలి. ఇంకా ఉన్నాయి చాలా విషయాలు, మాట్లాడుకుందాం. అలాగే వాక్యం తెలిసిన వారే తీర్పు తీర్చాలి. అలాగే రెండోది ఏంటట? వాక్యాన్ని బట్టే తీర్పు తీర్చాలి. దేవుని నియమాన్ని బట్టి అంటే ఏంటి? వాక్యాన్ని బట్టే తీర్పు తీర్చాలి. వాక్యం తెలిసిన వారే తీర్పు తీర్చాలి. ఫస్ట్ పాయింట్. అక్కడే మరొక మాట కూడా మనం ఆలోచించేద్దాం. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ఎందుకు నేను ఇలాగా చెప్తున్నానంటే, దేవుని నియమానికి మానవుల నియమాలకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. చాలాసార్లు మనం చాలా ప్రసంగాలు వినేసాం. దేవుని నీతి వేరు, మానవ నీతి వేరు. దేవుని నియమం వేరు, మానవ నియమం వేరు. దేవుని దృష్టికోణం వేరు, మానవ దృష్టికోణం వేరు. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనకి నీతిగా అనిపించింది, లాస్ట్ టైం అనుకుంటా బైబిల్ స్టడీలో నేను మాట్లాడాను కదా, మనకి నీతిగా అనిపించింది దేవుని దృష్టికి పాపం. ఏమండి? మనకి బాగా మంచిగా అనిపిస్తుంది, కానీ దేవుని దృష్టికి అసహ్యం, మనకిష్టంగా అనిపించేది. అంత వ్యత్యాసం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న మానవ నియమం దేవుని నియమానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, భార్య భర్తను అసలు విడనాడకూడదు అనేది నియమం. భార్య భర్తల గురించి మాట్లాడితే ఏమంటాడు? భార్య భర్తలు ఒకరినొకరు విడిచి ఉండకూడదు, విడనాడకూడదు. విడనాడకూడదు అంటే అర్థం ఏంటి? వీటితో ఏమండి? ఓన్లీ డైవర్స్ ఓన్లీ ఒక్క విషయంలో. ఫస్ట్ అసలు ఏమన్నాడంటే, మీరు పాత నిబంధన అంతా చదువుతూ ఉన్నప్పుడు మనకేం తెలుస్తుందంటే, భార్య భర్తలు ఒకరికొకరు కలిసే ఉండాలి, ఒకరికొకరు విడిపోకూడదు, డైవర్స్ అనేది ఉండకూడదు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత చట్టంలో ఒక్కదానికి విసులు పట్టించడం ఏంటంటే,
వ్యభిచార కారణమును బట్టి, అది కూడా రుజువైతేనే తప్ప, అది ఒకవేళ వ్యభిచార కారణమైనా కూడా మీరు ఇష్టపడి తను దిద్దుకుంటానంటే అవకాశం ఇచ్చి కలిసి ఉండండి మారేంతవరకు. కానీ తన పంద మార్చుకోనంటే విడిచిపెట్టేసి. కానీ ఇది దైవ నియమం. అయితే మానవ నియమం ఎలా ఉంటుంది? విడగొట్టుకోవడానికి కారణాలు ఎత్తుక్కుంటూ ఉంటారు. వాస్తవానికి అక్కడ ఏమి ఉండవు విడిపోవడానికి. అర్థమవుతుంది మీకు? దేనికోసం కారణాలు? డైవర్స్ తీసుకోవడానికి కారణాలు వెతుకుతూ ఉంటారు. అంత వ్యత్యాసం ఉంటుంది. చిన్న చిన్నవి అసలు విడిపోయి అంత బలమైన కారణాలు ఏముండవు. కానీ ఈరోజు కామన్ అయిపోయింది ఏంటంటే విడాకులు తీసుకోవడం అని. డైవర్స్ అప్లై చేసామండి. ఎంత సింపుల్గా మాట్లాడతారో తెలుసా? డైవర్స్ అప్లై చేసామండి. సరే వెళ్దాం. ఒకటి, దేవుని నియమాన్ని బేస్ చేసుకొని మనం తీర్పు తీర్చాలి. అంటే వాక్యాన్ని బేస్ చేసుకొని తీర్చాలి, వాక్యం తెలిసి ఉండాలి. రెండోది చెప్తున్నాడు, అక్కడే చూద్దాం. చూడండి 7వ వచనం, డైరెక్ట్గా 7వ వచనం. ఒకసారి అక్కడ భయంతో తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చేవాడికి ఎవరి భయం ఉండాలి? మనుషులు భయం లేకపోయినా పర్లేదండి. ఖచ్చితంగా ఎవరు భయం ఉండాలి? తీర్పు తీర్చే తీర్పరికి దేవుని భయం ఉండాలి. ఎందుకంటే దేవుని భయం ఉన్నోడు ఒకరి పక్షాన్ని తీర్పు తీర్చడు. దేవుని భయం ఉన్నోడు తొందరపడి తప్పుగా తీర్పు తీర్చడం. అర్థమవుతుందమ్మా నా భాష? దేవుని భయం ఉన్నోడు మనస్సాక్షిని చంపుకొని తీర్పు తీర్చడు. తీర్పు తీర్చేవాడికి ఏముండాలి? దేవుని భయం ఉండాలి. రెండోది, తీర్చేది కూడా ఎలా తీర్చాలి? భయముతోనే తీర్పు తీర్చాలి. ఇప్పుడు నేర్చుకున్నాం మనం. వాక్యాన్ని ఆధారం చేసుకొని తీర్పు తీర్చాలి. వాక్యం తెలిసిన వాడై ఉండాలి తీర్పు తీర్చేవాడు. రెండోది, దేవుని భయం ఉన్నవాడు తీర్పు తీర్చాలి. ఆ భయంతోనే తీర్పు తీర్చాలి. భయం ఉన్నోడే తీర్చాలి. ఆ భయంతోనే ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. రెండేని. మూడోది అక్కడే కంటిన్యూ చేద్దామండి. హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చుడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెంసేపు నేను మాట్లాడతాను. ఎలా ఉండి తీర్పు తీర్చాలట? నేను మళ్ళీ అట్లాగే స్టేట్మెంట్ చేస్తున్నాను. వాక్యం తెలిసినవాడు తీర్పు తీర్చాలి, వాక్యంతోనే తీర్పు తీర్చాలి. దేవుని భయం ఉన్నోడే తీర్పు తీర్చాలి, అదే భయంతో తీర్పు తీర్చాలి. ఇప్పుడు మూడో మాట చెప్తున్నాను. తీర్పు తీర్చేవాడు హెచ్చరికగా ఉండాలి, వాడి తీర్పు కూడా హెచ్చరికగా ఉండాలి. మీకు ఈ పదాలు అర్థం కావట్లేదు అనుకుంటున్నాను నేను. అర్థం అవుతున్నాయి కదా? వాడి తీర్పు హెచ్చరికగా ఉండాలి, ఆ తీర్పు తీర్చేవాడు కూడా చూసే వాళ్ళకి హెచ్చరికగా ఉండాలి. అది ఎలాగా అని అంటే వెరీ సింపుల్ అండి. ఇప్పుడు నేను దొంగతనం చేస్తూ దొంగడు కొరే నువ్వు దొంగతనం చేయకూడదురా అని చెప్పడానికి, జడ్జిమెంట్ ఇవ్వడానికి సరిపోతానా? అంటే ఏమర్థమైంది మీకు? తీర్పు తీర్చేవాడు ఎలాగ ఉండాలి? దొంగిలించిన వాడై ఉండాలి. అంటే తీర్పు తీర్చే వాళ్ళకి మాదిరిగా ఉండాలి. అందుకే నా మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నీవు హెచ్చరికగా నుండు. అంటే హెచ్చరించేవాడులో ఏముండకూడదు? లోపం ఉండకూడదు. తీర్పు తీర్చేవాళ్ళు ఏముండకూడదు? లోపం ఉండకూడదు. ఆయన జడ్జి ప్లేస్లో కూర్చున్నాడు కాబట్టి జడ్జి. కానీ ఎంతమందికి తీర్పు తీరుస్తూ ఉన్నాడో, తప్పులు చేసేవాళ్ళు వస్తూ ఉంటారు కదా, అంతకంటే ఎక్కువ చేసేవాళ్ళు ఎడ కూర్చొని ఉంటారు. సమాజంలో జడ్జిలు ఏమండి, ఈ నేరం చేసే అక్యూజర్స్ ఉంటారే, వాళ్ళకేదో జడ్జిమెంట్ ఇస్తూ ఉంటారు. కానీ కరప్ట్ అయిపోయింది సమాజం అంతా. కానీ న్యాయస్థానంలో న్యాయపీఠం మీద కూర్చున్న న్యాయమూర్తులే ఏం చేస్తూ ఉంటారు? భయంకరమైన ఘోరాలు, నేరాలు, పాపాలు చేస్తూ ఉంటారు. కానీ అవి ఎలాగంటే ఏదో హుందాగా చేతులు మారుతూ ఉంటే ఈడు మర్డర్ చేశాడండి, నలుగురిలో చేసాడండి, ఒమ్మో నరహంతకుడు అయిపోయాడు, ఉరి శిక్ష అంటారు, జైలు అంటారు, కఠిన కారాగార శిక్ష అంటారు, 14 ఏళ్ళు అంటారు, యావజ్జీవం అంటారు. మీకు అర్థమైందా? మరి ఏనేం చేస్తాడంటే ఈడు కత్తి పట్టుకోడు, రే 2 లక్షలు తీసుకొని నన్ను వేసి అంటాడు. ఈడు కనపడ్డా. అసలు నన్ను వేసేసింది ఎవడు? ఇక్కడ న్యాయం తీర్చవలసిన
న్యాయమూర్తి. నేను ఇంతమందిని చంపి చివరి నరహత్య చేయకూడదు దుర్మార్గుడని నేను నీకు జడ్జిమెంట్ ఇవ్వడానికి సరిపోతానా? మనమే అంటామండి, మనం ఎక్కడ దాకా అక్కర్లేదండి. మా పిల్లలు 2 ఉన్నారండి, వాళ్ళు సరిగ్గా గుడికి రారు, ప్రార్థన చేయరు, సినిమాలు చూస్తూ ఉంటారు, సీరియల్ చూస్తూ ఉంటారు, ఫోన్ పట్టుకొని కెలుగుతూ ఉంటారు. నేను ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటే అనుకుందామండి, నేను ఇప్పుడు మీ పిల్లలకి చెప్పగలనా? మీకు చెప్పగలనా? మీ పిల్లలంటే ఇలా ఉండాలి బిడ్డలారా, సంసారం అంటే ఇలా ఉండాలి బిడ్డలారా, దేవుని కుటుంబం అంటే ఇలా ఉండాలి బిడ్డలారా, నేను చెప్పగలనా? ఇప్పుడు ఈ మాట మీకు బాగా అర్థమైంది. ఏంటది? జడ్జిమెంట్ ఇచ్చే వ్యక్తి, తీర్పు తీర్చే వ్యక్తి, స్త్రీ అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు, నిన్ను చూడంగానే భయపడాలి. ఎందుకంటే నీలో ఏ లోపం లేదు కాబట్టి. నీలో ఏ లోపం లేదని వాడు గుర్తించాలి. అప్పుడు భయపడతారు, అప్పుడు వింటారు, అప్పుడు లోపడతారు. ఎవడో ఒకడు చెప్పేవాళ్ళు ఉండాలి. చెప్పేవాడు కూడా ఎలా ఉండాలంటే హెచ్చరికగానే ఉండాలి. అంటే తనలో లోపం లేనివాడు ఉండాలి. నేను తాగుతూ మిమ్మల్ని తాగవద్దు అని చెప్పడానికి నేను సరిపోను. మనమే అంటాం కదా, ముందు నీది నువ్వు చూసుకోవయ్యా, మాకేం చెప్పావు? ముందు నీ ఇంటిని చక్క పెట్టుకోవయ్యా, మాకేం చెప్తావు? ముందు మీ పిల్లల సంగతి చూసుకోవయ్యా, మా పిల్లలకి ఏం చెప్తావు? మనమే అంటాం కదా తిరిగేసి. కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళు ఎలాగ ఉండాలంటే చెప్పండి, మనం హెచ్చరికగా ఉండాలి. రెండోది, మనం హెచ్చరించేది చెప్పండి, మనం హెచ్చరికగా ఉండాలి. మనం ఇచ్చి తీర్పు కూడా ఎలాగ ఉండాలి? హెచ్చరికగా. అందులో కాంప్రమైజ్ అవ్వకూడదు, అసలు అందులో స్వచ్ఛ ఉండకూడదు. ఇక తప్పు జరుగుతున్నప్పుడు బతిమాలకూడదు, తప్పు అంతే, ఇది తప్పు అంతే. వరి వద్దురా కూడదురా కాదురా కాదు, తప్పు అంటే తప్పే. 3 ఒకటి, వాక్యం తెలిసి ఉండాలి, వాక్యంతోనే తీర్పు తీర్చాలి. 2 ఏం నేర్చుకున్నాం? దేవుని భయం కలిగిన వాడు తీర్పు తీర్చాలి, భయముతోనే తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చి ఆ తీర్పు హెచ్చరికగా ఉండాలి. ఆ తీర్పు తీర్చేవాడు కూడా ఎలాగ ఉండాలి? చూసే వాళ్ళకి హెచ్చరికగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? అతనిలో ఏ లోపం ఉండకూడదు. హెచ్చరికగా ఉండటం అంటే ఏంటి అర్థం? ఏమండి, తీర్పు తీర్చేవాళ్ళు ఏ తప్పు కనబడకూడదు, ఏ లోటు లోపం ఉండకూడదు, ఏ తప్పు ఉండకూడదు, మాదిరిగా ఉండాలి తీర్పు తీర్చేవాడు. చదువుదాం ఇంకేమంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? దౌష్ట్యము, ఇనిక్విటీ అన్నాడు ఇంగ్లీష్లో. మీరు కింగ్ జేమ్స్ వర్షన్లో చూడండి, తెలుస్తుంది. దౌష్ట్యము అంటే ఏదో కాదు, తెలుగు పదమే ఇది, దుష్టత్వము అంతే. అవినీతి, క్రూరత్వము, ఛాదస్తం అంటాం చూసారా? ఇక్కడ ఏంటి? యెహోవాను గురించి ఎందుకు చెప్తున్నాడు చూడండి దయచేసి, మళ్ళీ చదువుదామండి. యెహోవా యందు దౌష్ట్యము లేదు అంటే అర్థం ఏంటి? నీ తీర్పులో కూడా దౌష్ట్యం ఉండకూడదు. నీ తీర్పులో కూడా ఏమి ఉండకూడదు? దౌష్ట్యం అంటే ఏం కాదు, దుష్టత్వం అంటే దురుద్దేశం. ఒక మాటలో చెప్పాలంటే దురుద్దేశం. అంటే దురుద్దేశంతో మనం ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. అంటే మనిషి మీద ఉన్న అభిప్రాయాన్ని బట్టి నువ్వు జడ్జిమెంట్ ఇవ్వకూడదు. ఆధారాలను బేస్ చేసుకో, వాక్యాన్ని జోడించు, న్యాయబద్ధంగా తీర్పు తీర్చు. అర్థమవుతుంది మీకు? మనుషుల మీద ఉన్న అభిమానంతో నీ అభిప్రాయాన్ని జోడించి దురుద్దేశంతో మాత్రం జడ్జిమెంటు ఇవ్వకూడదు. తీర్పు ఎలాగ ఉండకూడదు? చెడు ఉద్దేశంతో తీర్పు మనం తీర్చకూడదు. మళ్ళీ వెళ్దాం కొంచెంసేపు. అశోక్ ఉన్నాడు, వాళ్ళ బావ అశోక్ ఉన్నాడు, 2 అశోకులే ఉన్నారు. ఒక అశోక్ అంటే నాకు ఇష్టం, ఒక అశోక్ అంటే నాకు ఇష్టం లేదు. అంటే నాలో ఏముంది? ఒక వ్యక్తి మీద ఉద్దేశం సరిగా లేదు. అర్థమవుతుందా? అప్పుడు తమ్ముడు చెప్తా ఉన్నాడు, పవన్ వచ్చేసి, అన్నయ్య అది నిజమేనంటారా అని. అంటే నాలో ఉన్న ఆ దురుద్దేశాన్ని బట్టి అయితే ఉండొచ్చు, గతంలో ఒకటి జరిగిందిగా. అంటే గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అతడే చేశాడా?
గతంలో తప్పు చేశాడని ఇప్పుడు కూడా అతనే చేశాడని నేను అలా జడ్జిమెంట్ ఇస్తాను? నేను మారాడేమో. మనిషి కోణం ఎలా ఉంటుందంటే, ఒక్కసారి తప్పు చేస్తే అది మనసులో పెట్టేసుకొని మనం ఏం చేస్తాం, ఏ చేసినా కూడా ఈ తప్పు ఇతనే చేసి ఉంటాడు. ఎందుకంటే గతంలో ఒకసారి ఇలా గతంలో చేస్తే ఇప్పుడు చేయాలని రూల్ ఏముంది? ఇప్పుడు ఏ తప్పు చేయలేదని అనుకుంటున్న బావ అశోక్ గారి గురించి ఒకవేళ నిజంగా ఒరిజినల్గా పొరపాటు ఆయనే చేసాడేమో. అంటే నాలో గతంలో ఉన్న తమ్ముడు అశోక్ మీద ఉన్న దురుద్దేశంతో వాస్తవంగా తప్పు చేసిన బావ అశోక్ అయినప్పటికీ నాలో ఉన్న దురుద్దేశంతో నేనేం చేస్తున్నాను, జడ్జిమెంట్ ఇస్తున్నాను. దురభిమానము, దుష్టత్వము, దురుద్దేశంతో మనం ఏం చేయకూడదట, తీర్పులు తీర్చకూడదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తీర్పు ఎలా తీర్చకూడదంట, దేవుడు పక్షపాతి కాదు, ఆయన సర్వలోక న్యాయాధిపతి. ఆయన న్యాయాధిపతే కదా. దేవుడు ఎవరు? న్యాయాధిపతి. మనం పాట కూడా పడతాం కదా, న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేడి వేళలో ఏ గుంపులో నీ ఉందువు యోచించుకో ఓ సోదరా. దేవుడు న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతిలో ఏమి లేదంట, పక్షపాతం లేదు. హీ హ్యాస్ నో పార్షియాలిటీ అన్నాడు. దేవుడికి ఏమి లేదంట, పక్షపాతం. ఈ నా కులపోడురా, నాకైనోడురా కదా, నాకు దగ్గరోడురా, నా రక్త సంబంధిరా, మా సంగపోడురా, మా ఊరోడురా, మా పార్టీ ఓడరా, అవి ఉండకూడదంట జడ్జిమెంట్ ఇచ్చేవాడికి. కానీ నిజంగా ఒప్పుకోండి, మీ మనస్సాక్షులకు కూడా తెలుసు, లోకంలో జరిగే జడ్జిమెంట్లన్నీ ఇవే. ఏ జడ్జిమెంట్లు? పక్షపాతముతో కూడిన జడ్జిమెంట్లే. కాదంటారు చెప్పండి? ఆ జడ్జి స్థానంలో కూర్చున్నవాడు, అంటే జడ్జి అంటే ఏదో మీరు వేరే అలకండి, తీర్పు తీర్చేవాడో పంచాయతీ చేసేవాడు ఏదైనా తీసుకోండి, పెద్ద మనిషి. ఆ స్థానంలో కూర్చున్నవాడు ఒకవేళ ఒక కులం ఒక వర్గం అయితే, ఇక్కడికి వచ్చి నీ రెండు వర్గాలు అయితే తన కులపోడికే సపోర్ట్ చేసుకుంటాడు, తప్పీడిదైనా కూడా. దీన్ని ఏమంటారు? పక్షపాతం కాదంటారా? తీర్పు ఎలాగ ఉండకూడదు? పక్షపాతంతో తీర్పు. దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాడంటే, దేవుడు తీర్పు పర్ఫెక్ట్గా ఉంటుందండి, ఎక్కడి వరకు అక్కలేదు. ఒకే తల్లికి ఇద్దరు పుట్టారు. ప్రారంభానికి వెళ్తున్నా నేను. అవ్వాదాములకి ఎవరు పుట్టారు? కయ్యను, హేబెల్. దేవుని జడ్జిమెంట్ ఆలోచించండి మీరు. బైబిల్లో రెండు మాటలు కనపడతాయి మనకి. ఏం కనపడతాయి? దుష్టుడైన కయ్యను, నీతిమంతుడైన అయిపోయింది, అంతే. దేవుడు ఏమైనా ఎక్కడైనా పక్షపాతంగా జడ్జిమెంట్ ఇచ్చాడా? దుష్టుడంటే దుష్టుడంతే, దుష్టుడు కయ్యను, హేబెల్ నీతిమంతుడు, అయిపోయింది జడ్జిమెంట్. పక్షపాతం లేదు. కాబట్టి మనం ఇచ్చే తీర్పులో మనకు దగ్గరోళ్ళను, మనకు అయినపోయిన వాళ్ళను, మన సంఘపోళ్ళను, అలాంటి తీర్పులు మనం తెచ్చకూడదు. న్యాయం జరగాలంతే. కానీ లోకంలో జరిగేవన్నీ కూడా అలాంటి. ఎప్పుడు నా చిన్నతనం నుండి వింటా ఉన్నా ఏంటంటే, లోకంలో ఉన్న చట్టంలో ఒక స్లోగన్ ఉందండి, కొంతమంది ఒక్కడికి శిక్ష పడకూడదనా ఏమంటారు, ఏమన్నారు అది? 100 మంది నేరస్తులు తప్పించుకున్న ఒక్క నీతిమంతుడికి శిక్ష పడకూడదు అంటారు. విన్నారా ఈ మాట? నేను చాలాసార్లు విన్నాను నేను. అంటే అర్థం ఏంటి అంటే, స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు చెప్పండి, డైరెక్ట్ స్పీచ్లోనే. అంటే అర్థం ఏంటి? నీతిమంతుడికి అన్యాయం జరగకూడదు. మరి ఇప్పుడు లోకంలో జరుగుతుందంత ఎవరికి?
అంటే వాళ్ళు చెప్పనే చెప్పారండి, 100 మంది నేరస్తులు వెధవులు తప్పించుకున్నా అని అంటున్నారంటే అర్థం ఏంటి? తప్పించేది ఎవరు? తప్పించేది ఎవరండి? న్యాయం తెచ్చేవాళ్ళే. ఆ ఒక్కడికి పడకూడదు శిక్ష అంటున్నారు చూసారా? నీతిమంతుడైన ఆ ఒక్కడికి పడకూడదని ఆ ఒక్కడికే వేసేది కూడా ఇడే. పక్షపాతం కదండి. లోక చట్టాలంతా డ్రైనేజీ లాగా కంపు కొడుతున్నాయండి, కలుషితం అయిపోయాయండి. ఎక్కడ దాకేందుకు యేసు ప్రభు జడ్జిమెంట్కి వచ్చి మీరు ఆలోచించండి. ఆయన గురించి చాలాసార్లు మనం చదువుకున్నాం. అన్యాయపు తీర్పు యేసు ప్రభు పొందింది ఏంటది? ఇందులో మతం లేదా? ఇందులో మతం లేదా? పరిసయ్యులు ఎవరు? యూదులే. శాస్త్రులు ఎవరు? యూదులే. సద్దుకయ్యులు ఎవరు? యూదులే. ఇప్పుడు అక్కడ విడిపించండి 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 అన్నది బరబ్బా. బరబ్బా ఎవడు? యూదుడే. ఎందుకంటే ఈ తప్పుడు పనులు చేసే ఈ పరిసయ్యులకి, శాస్త్రులకి, సద్దుకయ్యులకి, యాజకులకి, వీళ్ళకి అనుకూలంగా వాడున్నాడు బరబ్బా అనేవాడు. కానీ యేసు ప్రభు వీళ్ళకి అనుకూలంగా లేడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఓరే వేసిదారులారా, మీరు సున్నం కొట్టిన సమాధులరా, మీరు పరలోకానికి వెళ్ళరా, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరా, లోపలంతా దోపేరా, లోపలంతా కంపేరా, మీదంతా వేసేవరా. ఎండగడుతున్నాడు కాబట్టి ఆయన నచ్చటం. అందుకని వీళ్ళు కూడా కేకలేసారు, వేసేయండి వేసేయండి వేసేయండి. వాడు మనకు సపోర్ట్ చేస్తున్నాడు, మన నీచమైన పనులకు అన్నిటికీ సపోర్టివ్గా ఉన్నాడు కాబట్టి బరబ్బా ఆయన మాత్రం విడిపించి మాకు ఇచ్చేయండి. పక్షపాతం అది ఉండకూడదట. తీర్పు తీర్చేవాడు ఎలా తీర్చకూడదట? పక్షపాతపు ద్వారంలో తీర్పు తీర్చకూడదు. తర్వాత చూడండి దయచేసి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తీర్పు తీర్చేవాడు లంచం పుచ్చుకునేవాడే ఉండకూడదు. అమ్మా, తీర్పు తీర్చేవాడు ఏం పుచ్చుకోకూడదట? పుచ్చుకుంటే లంచం పుచ్చుకుంటే ఏమమ్మా? చెప్పండి అమ్మా. న్యాయం జరగదు. వెరీ గుడ్, అంతే అయిపోయింది. అంతే, సింపుల్. లంచం పుచ్చుకునే మనసు నీలో ఉందంటే అయితే ఖచ్చితంగా ఏం జరగదు? కొన్ని మాటలు మనం బైబిల్లో చదువుతాం. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. లంచం వల్ల ఏం కలుగుతుంది అని అంటే, న్యాయమూర్తి కలుగుతుంది. చూడండి, ఈ పుచ్చుకునేవాడికి ఏమవుద్దో చూడండి. డబ్బు పుచ్చుకోవడం వల్ల ఏమవుద్దో చూడండి అండి. ఎక్కడ దాకా ఎందుకండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నా బామర్దేనండి, నా చెల్లి మొగుడు, పిన్ని గారి కూతురు అల్లుడు, ఆడు వచ్చాడు నిన్న అక్కడికి. ఇంతవరకు పోయిందండి కాలు, ఇంతవరకు పోయి తీశారండి. 2 ఆడపిల్లలు. ఆడు ఇంకో కాలు కూడా నుజ్జు అయిపోయింది. దాన్ని ఏమంటారు, పొడి అయిపోయింది. దాంట్లో రాడ్లు ఉన్నాయి. వాస్తవంగా లారీ తొక్కిచ్చేసిందండి. నిద్రలో ఉండి లారీ వాడు ఏం చేశాడు తెలుసా? సైడు ఉన్నవాడిని తొక్కించుకొని వెళ్ళిపోయాడు. ఒక ఆవిడ చచ్చిపోయింది, వీడు బతికాడు. గతంలో మనం ప్రార్థన కూడా చేసాం చర్చిలో, ఆ నెల్లూరు తిరుపతి మధ్య పరిసర ప్రాంతాల్లో. సీసీ కెమెరాలు ఉన్నాయి. వినండి. ఈ డబ్బులు తీసుకుంటే ఏమవుద్దనే దాని గురించి ప్రత్యక్ష సాక్ష్యం. సరే పిల్లలు కదా, మీరు ఏమో పట్టించుకోకండి. ఇలా చూడండి, లారీ తొక్కిచ్చింది పోలీసులకు తెలుసు, దాని ఆనవాళ్ళన్నీ చెప్పాడు, సీసీటీవీ ఫుటేజీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అది రాయటం కానీ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఏం చేశారు? అన్నోన్ వెహికల్ అట. అన్నోన్ వెహికల్ అంటే ఏంటి? తెలియబడని, గుర్తు తెలియని వాహనం. ఇంకంటే అది భూమి మీద తిరిగే వాహనం కాదు, అంతరిక్షంలో తిరిగేదే ఉంటుంది. అది తొక్కేసి వెళ్ళిపోయింది ఆకాశానికి. వీళ్ళకి తెలుసండి,
అయితే ఏం జరిగిందంటే, ఇప్పుడు అదే వెహికల్, అలాంటి వెహికల్స్ ఉన్న ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉందండి. వి షేప్లో ఉంటుంది, కంకరు మిల్లర్ అన్నీ అదే కలిపేస్తూ ఉంటుందండి. అవి ఒక 150 ఉన్నాయండి ఒక నాయకుడికి. ఎన్ని ఉన్నాయి అలాంటి లారీలు? ఒక 150-200 ఉన్నాయండి. ఆయన పెద్ద బడా నాయకుడు. తర్వాత అక్కడంత పేరు మోసినోడు. ఆ క్రషర్స్, కంకర్లు, ఆ మిల్లర్లు చాలా ఉన్నాయండి. తొక్కించిన తర్వాత ఏముంటుందండి, 2 లక్షలే. ఈ 2 లక్షలు తీసేసుకొని రాసి ఏం రాసేయాలి? 2 లక్షలు తీసేసుకో. మనం ఎన్నాళ్ళు తల కింద పెట్టి కాలు పైకి లేపి ఎన్నాళ్ళు తపస్సు చేస్తే 2 లక్షలు వస్తాయి మనకి? 2 లక్షలు ఇచ్చే, 2 కాదా 5 లక్షలు తీసుకొని ఇదంతా ఎందుకు కేసులు గొడవ ఇవన్నీ? ఏం చేయాలి? రాసి ఏమి రాయాలి? తెలియబడని, గుర్తు తెలియని వాహనం. అయిపోయింది కేసు. పోనీడికి ఏమన్నా చేశారా? ఈ కాలు పోయినోడికి, ఆ చచ్చిపోయిన కుటుంబానికి ఏమన్నా చేసిందా? డబ్బు ఏం చేసింది? డబ్బు ఏం చేసిందండి? న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా తిప్పేసింది. డబ్బు ఏం చేస్తుంది? డబ్బు అట్లకాడ లాంటిది. అట్లకాడిని మీరు ఏమంటారు? అదేం చేస్తుంది? రొట్టెనే. ఇదంతే. ఇది జడ్జిమెంట్ని తిరగేస్తుంది. న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా తిరగేయగలిగినంత సత్తా దేనికుంది? దుడ్డు. దుడ్డు. బైబిల్ ఓపెన్ చేద్దాం. తీశారా? ఏం చెప్పాను నేను? నిర్గమాకాండం 23వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. దరిద్రుని వ్యాజ్యం అంట. దేవుడు ఏమి స్టేట్మెంట్ ఇస్తున్నాడు తెలుసా? అసలు అన్యాయం అయిపోయినోడే దరిద్రుడు. బాగా ఆలోచించండి. వాడు బేసిక్గానే దరిద్రుడు. దరిద్రుడికి ఏం జరిగిందంట? మళ్ళీ అన్యాయం జరిగిందంట. ఎంత బాధాకరమైన విషయం అండి. వాడు ఉండడమే దారిద్ర్యంలో ఉంటే వాడికే మళ్ళీ ఇంక అన్యాయం ఏంటి? అది ఎలా సహించగలమండి? అసలు చాలా బాధ కదండి. చదువుదామండి. వ్యాజ్యంలో ఎందుకు అలాగా? చదవండి నాన్న. అది ఎందుకంటే ఆయన గురించి ముందు చెప్పేశాడు. అంటే నేను న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా అట్ల పెనులాగా అలా తిప్పను నేను. కాబట్టి మీరు కూడా అలా తిప్పొద్దు. అలా తిప్పే శక్తి దేనికి ఉందో అనేది ఇక్కడ చెప్పేశాడు. అంటే ఎందుకు చెప్తున్నాడంటే అలా తిప్పే శక్తి దానికి ఉంది. నేను తీసుకోను. దేవుడు చెప్తున్నాడు నేను లంచం తీసుకోను. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. దేవుడు లంచము పుచ్చుకొనుడు, యెహోవా లంచము పుచ్చుకొనుడు అనే రెఫరెన్స్లు బైబిల్లో ఉన్నాయి. నేను చూపిస్తాను, కంగారు పడకండి. కాబట్టి అలా పుచ్చుకుంటే ఏమవుద్దంటే న్యాయం అన్యాయం అయిపోద్ది, అన్యాయం న్యాయం అయిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయకూడదు అంటున్నాడు? లంచము తీసుకొనకూడదు. లంచము తీసుకొనకూడదు. బాగా వినాలి. తీర్పు తెచ్చేవాళ్ళు ఏం తీసుకోకూడదట? లంచము తీసుకొనకూడదు. ఎందుకు తీసుకోవద్దయ్యా అంటే ఆ లంచం ఏం చేస్తుందంటే ఆ జడ్జిమెంట్ ఇచ్చేవాడి కళ్ళు పొడి చేస్తుంది. అందుకనే కోర్టుల్లో న్యాయదేవతకి ఏముండో అది న్యాయం తీర్చాల్సిన దేవతకే కళ్ళు పొడి చేసింది. ఎవరు? లంచం. న్యాయమూర్తులకే కళ్ళు పొడి చేసే శక్తి దేనికి ఉంది? లంచం. మళ్ళీ చదువుదాం. లంచం పుచ్చుకుంటేనట ఆ లంచం అంట జడ్జిమెంట్ ఇచ్చేవాడికి గురుడితనం కలుగు చేస్తుందంట. తర్వాత ఏమంటుంది? నీతిమంతుల మాటలకు ఒకవేళ నేను తప్పు చేయలేదు అన్నది నిజమే అయినా ఎందుకు చేసి ఉండకూడదు? ఆ సెక్షన్లో ఈయన్ని ఎలా ఇరికించాలి, ఈ సెక్షన్లో ఈయన్ని ఎలా ఇరికించాలి. ఒకవేళ ఈడు తప్పు చేసినట్టు రుజువైనా కూడా
ఆ సెక్షన్ల ద్వారా ఈయన ఎలాగ బెయిల్ తెప్పించి బయటికి రప్పించాలి, నీతిమంతుడని నిరూపించాలంటే చట్టాన్ని కూడా ఎలా వాడుకుంటున్నారు తెలుసా? చట్టాన్ని ఎలా వాడుకుంటున్నారు ఏమండి? మన వాక్యం వాడుకున్నట్టే. నువ్వు వెధవా అనగానే ఇప్పుడు నిజంగా ఎదవైనోడు తీసుకోడు దాన్ని, నేను ఎదవనే, ఇది నాకే వచ్చింది ప్రభు అనుకోడట. ఇది ఆ పక్కనోడికి సరిగ్గా సరిపోద్ది అనుకుంటాడట. మన వాక్యాన్ని ఎలా తీసుకుంటున్నాం? వాక్యం చెప్తున్నప్పుడు ఎలా తీసుకుంటాం తెలుసా? ఇది వీడి కరెక్ట్గా సరిపోయిందబ్బా అనుకుంటాం. అంటే మనం ఏం చేసాం? దీన్ని ఎవరికి అప్లై చేసాం? పక్కనోడికి. వాస్తవానికి కూడా మంచోడు ఏదో మనం అప్లై చేసుకోం. అర్థమవుతుంది మీకు? అలాగే జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు కూడా చట్టాన్ని ఏం చేస్తున్నారట? ఎదవని ఎదవగా తీర్చడట, నీతిమంతుని నీతిమంతుడిగా తీర్చడట. ఈ చట్టాన్ని నీతిమంతున్నేమో ఎదవ కింద చేస్తున్నారట. దేంతో? చట్టంతో. ఏమండి? నిజంగా ఎదవని ఏం చేస్తున్నారంట? అదే చట్టంతో నీతిమంతుని చేస్తున్నారంట. విజయ్ మాల్యా చాలామంది అయ్యాడు, శుభ్రంగా లండన్ వెళ్ళిపోయాడు, 6,000 కోట్లు తినేసాడట. ఏమండి? లంచం ఏం చేస్తుందంటే న్యాయం కళ్ళు పొడి చేస్తుందట. లంచం ఏం చేస్తుందంటే చెప్పండి? న్యాయం తీర్చేవాడు కళ్ళు పొడి చేస్తుందంట. మరొక మాట ఏమన్నాను నేను అక్కడే? ఉరిటితనం కలుగు చేస్తుంది అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? అంటే నీతిమంతుల్ని అనీతిమంతులుగాను, అనీతిమంతులనేమో నీతిమంతులుగా చేసేస్తుంది. ఏంటది? లంచం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం. ఇందు మూలంగా మనకి ఏమర్థం అవుతుంది? జడ్జిమెంట్ ఇచ్చేవాడు డబ్బులకి, వెండికి, బంగారానికి, ఆశలకు, ప్రలోభాలకు లోనవ్వకూడదు. మళ్ళీ ఆ జడ్జిమెంట్ స్థానంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు వాళ్ళు చేసే ప్రమాణం అదే. ఏ ప్రమాణం? ఏ ప్రలోభాలకు, ఏ లంచాలకు, ఏ అవినీతికి తావునివ్వక నిజముగా యథార్థముగా తీర్పు తీర్చుదునని ప్రమాణం చేస్తానని అంటాడు. సీట్లో కూర్చుంటాడు. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా అదే చేస్తారు. రాగద్వేషంతో కానీ, కుల వివక్షతో కానీ, పక్షపాతముతో కానీ న్యాయము ఏమండి తీర్చే విషయంలో నా ప్రజల క్షేమం కోరే చేస్తానని ప్రమాణం ఉంటుంది కదా. రేపు 9వ తారీఖు ఎప్పుడో ఉంటుంది అంటున్నారు. మరి వచ్చే నెలలో జడ్జిమెంట్ ఉందన్నారు. ఇంకా అదే నెలలోనో 10వ 11 ఎప్పుడో పెట్టుకుంటారు. 4వ తేదీ ఏమో 5, 4, 3 అయిపోతాయి. ఆ తర్వాత ఒక వారం 2 రోజులు వారాల్లో గ్యాపులు పెట్టుకుంటారు గెలిచిన వాళ్ళు. ఆ రోజు ప్రమాణం చేస్తాడేనా? చేసే ప్రమాణాలకు చేసే పాలనకు సంబంధం ఉండటంలే. మళ్ళీ చెప్పండి. చేసే ప్రమాణాలకు సంబంధం వాళ్ళకు కాదు, ఇది మనకు కూడా. ఇది మన ప్రతిజ్ఞ అంటే ప్రమాణమే కదా. ప్రాణాలకు తెగించి పోరాడతానని కదా ప్రతిజ్ఞ అంటున్నామా మనం? ప్రాణాలకు కాదు. ప్రాణాలకు తెగించడం ఏంటి? ఎండ ఎర్రగా వచ్చిందో నువ్వు పొద్దున్నే ఎందుకు వచ్చింది కానీ ఈ పూట ఇంటి దగ్గర ఉంటే గొడవలు 10. పాస్టర్ గారికి ఏదో ఒక అబద్ధం చెప్పేద్దాం. ఏంటి? ఎండను చూడంగానే ప్రాణాలకు తెగించి ఎన్ని పోతాయి. ఇంకా గుళ్ళో మనం ప్రమాణం చేసామే, అయ్యగారి ముందు చేసామే, అమ్మగారి ముందు చేసాం, దేవుడికి మాట ఇచ్చాం, దేవుడు చూసి ఎన్ని భయం ఉండదండి మనకి. వాళ్ళకి మనకి తేడా లేదండి. వాళ్ళు ప్రమాణాలు చేస్తున్నారు, తొంగలు దొక్కేస్తున్నారు, మనం కూడా ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నాం, మన గాల్లో కలిసిపోతున్నాం. రండి బాబాయ్, ఎక్కడున్నావు బాబాయ్? ఎక్కడున్నావు? రండి, ఓపెన్ చేయండి. 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎలా అనగా ఎవరికి కూడా దేవుడు, ఆయన పరదేశులకు కూడా ఏం దేవుడే కదండి. దేవసాయం వేరే ఊరు నుండి వచ్చాడు, గోనగూడెం కాదు కదా అని గోనగూడుకోల్పో తీర్పు నాకు తీర్పు ఇవ్వకూడదంట. నేను మనిషినేగా కదా. లోకల్ నాన్ లోకల్ అనేది ఉండకూడదట. పరదేశం అంటే అర్థమైతే కదా, లోకలు నాన్ లోకలు. చదువమ్మా. భయంకరుడైన దేవుడు,
ఆ, 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 అది మ్యాటరు. దేవుడు ఎలాంటాడంట? మరి మనం పుచ్చుకోవచ్చా? పుచ్చుకుంటున్నారు మరి. లంచం పుచ్చుకునే క్రైస్తవ అధికారులు లేరా? లంచం పుచ్చుకునే జడ్జిలు లేరా? లంచం పుచ్చుకునే లాయర్లు లేరా? ఉన్నారు. మరి న్యాయం ఇప్పుడు లంచం ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవడైతే తప్పు చేస్తాడో వాడే లంచం ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఎవరిలైతే లోటుపాటు ఉంటుందో వాడే ఎక్కువ డబ్బు ఇవ్వడానికి, ఎక్కువ కన్విన్స్ చేయడానికి, శిక్ష పడకుండా డబ్బులు ఇవ్వడానికి కన్విన్స్ చేస్తాడు, లంచం ఇచ్చేస్తూ ఉంటాడు. మనం ఇవ్వలేని స్థితిలో ఉన్న ఫార్మాలిటీగా ఇచ్చినా కూడా వాడంత ఇవ్వలేంగా. వాస్తవంగా తప్పు చేసిన వాడు అంత ఇవ్వలేం కదా. ఎందుకంటే వాడు కూడా, పుచ్చుకునేవాడు కూడా ఎలా భయపెడతాడంటే, ఇంక నీకేమి లేదురా, కింద కాళ్ళ కింద ఉన్న ప్లేట్ తీసేస్తారు, మెడకు తగిలించేస్తాడు, అయిపోతుందిరా అంటాడు. అదంటే దాని అర్థం ఏంటి? నువ్వు చేసిన నేరం అంత హైప్ క్రియేట్ చేస్తారు. భయపెట్టగలనాడు ఏం చేస్తాడంటే, ప్రాణం కంటే అవసరమైతే అరక రమ్మేసి అయినా సరే ఏం చేస్తాడు? కొట్టేసేయి అంతే, ఏదైతే అదైంది. దేవుడు లంచం పుచ్చుకొని న్యాయం తీర్చేవాడు కాదు. దేవుని పిల్లలుగా మనం కూడా ఎలా తీర్పు తీర్చకూడదు? లంచం పుచ్చుకొని మనం తీర్పు తీర్చకూడదు. ఆయన తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలికి న్యాయము తీర్చి. ఏమండి నిజంగా అంటే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన తీర్పు ఎలా ఉంటుందండి? మనలో మన మాట అండి. ఆయన ఎలాంటి వాళ్ళకి తీర్పు తీర్చాడంట? తల్లిదండ్రులు లేని వాళ్ళకి, విధవరాలంటే కూడా ఏంటి? భర్త లేనిదేగా. తల్లిదండ్రులు లేని వాళ్ళంటే అనాథులు, అలాంటి వాళ్ళు కూడా ఏం తీర్చాడంట? తీర్పు, న్యాయమైన తీర్పు తీర్చాడంట. ఎవరు? దేవుడు. మన పరిస్థితి అండి, మనం ఏం చేద్దాం? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? నిజంగా మనం ఏం చేస్తామో చెప్పండి. ఇప్పుడు నేను పండే ఉన్నాం, నాకు ఎవరు లేరు అనుకుందామండి. వింటున్నారా మీరు? నేను పండే ఉన్నాం, మాకు ఎవరు లేరు, నన్ను ఎవడో పొడి చంపేశాడు, వాడు ఒక్కడే ఉన్నాడు, వాడికి ఎవరు లేరు సపోర్టు. నిజంగా అనుకో. కానీ నన్ను పొడిచినోడికి ఊరు మొత్తం సపోర్టు. ఎందుకంటే రక్త సంబంధాన్ని బట్టో, లేకపోతే ఇంకోటో రిలీజియన్ని బట్టో. ఇప్పుడు మీరు ఊరు మొత్తం కానివ్వండి, చట్టాలు కానివ్వండి, వాడికి న్యాయం చేస్తారా? ఏంది చేయరు. ఎందుకంటే వాడి పక్షాన మాట్లాడేవాడెవడో, వాడి పక్షాన పోరాడేవాడెవడో ఎవరున్నారు చెప్పండి? మరి న్యాయం ఎలా జరుగుద్ది? విడనాడబడిన వారికి, దిక్కులేని వారికి న్యాయం చేసేది ఎవరో తెలుసా? దేవుడు. మర్చిపోకండి. అవసరమైతే ఊరు మొత్తాన్ని తగలేస్తాడు దేవుడు. తగలేదా సొదొమ గుమ్మరాల్ని? తగలేస్తాడు దేవుడు. దేవుడు ఎంత గొప్పోడండి. లోకానికి, లోక చట్టాలకు, లోక తీర్పులకి ఎగెనిస్ట్గా ఉంది. అసలు వాడికి ఎవరు లేరంటేనే వాడిని కేర్ చేయరు. అలాంటి వాడికి న్యాయం ఏం తీరుస్తారు? దిక్కులేందంటేనే అసలు పట్టించుకోరు. అలాంటి ఆవిడికి ఎవరు న్యాయం చేస్తారు? ఎవరున్నారు వచ్చి మాట్లాడే వాళ్ళు? ఎవరి తరఫున ఎవరున్నారు? దెబ్బలా పనివ్వండి అంటారు. చదవండి నాన్న. పదహారు అధ్యాయము 18 వచ్చి అక్కడే 16-18 చదవండమ్మా. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ గ్రామములన్నిటను, నీ గోత్రాలకును న్యాయాధిపతులను, నాయకులను నీవు ఏర్పరచవలెను. లంచాన్ని బట్టా, న్యాయాన్ని బట్టా? తీర్పు ఎలా తీర్చాలి? న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చాలి, న్యాయబద్ధంగా తీర్చాలి. ఇంకేమన్నాడు? కంటిన్యూ చేయండి. న్యాయము తప్పి తీర్పు, పక్షపాతముతో తీర్పు, లంచం పుచ్చుకొని తీర్పు. లంచం పుచ్చుకుంటే కళ్ళు మూసుకుపోతాయి. లంచం పుచ్చుకుంటే జడ్జిమెంట్ తల్లకిందులు అయిపోద్ది.
కాబట్టి తీర్పు ఎలాగ ఉండాలి? కింద అన్నాడు చూడండి, కింద నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడవవలెను. ఇది దేనికి సంకేతమో తెలుసా? నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూలోకంలో న్యాయబద్ధంగానే బతకాలి. లంచానికి బెండ్ అయిపోకూడదు. కులము, గోత్రము, వర్ణము, వర్గము, ప్రాంతము, మన తన అనే పక్షపాతపు దూరంలో నీ తీర్పు ఉండకూడదు. ఎంత కరెక్ట్గా చెప్తున్నాడు చూడండి దేవుడు. మరొక మాట, ఇర్మీయా గ్రంథం 21వ అధ్యాయం అందరం చూద్దామండి. 12వ వచనం. ఇర్మీయా గ్రంథం 21:12 అమ్మ. 2 ముగింపుకు వచ్చాను. దావీదు వంశస్థులారా, ఏమని? అది అంటే న్యాయంగా తీర్పు తీర్చమన్నాడు కాబట్టి సోమవారం చేయొచ్చండి, మంగళవారం కుదరదు అంటారా? అలా ఉండకూడదట. నీ తీర్పు ఎప్పుడు ఎలా ఉండాలట? న్యాయంగానే ఉండాలంట. ఆయన పేరు నాకు గుర్తులేదు కానండి, ఫేస్బుక్లో తర్వాత యూట్యూబ్లో తెగ వైరల్ అయిపోతుందండి. ఐ థింక్ చికాగో అనుకుంటాను. అమెరికాలో ఒక జడ్జి ఉన్నాడండి, బాగా ముసలాయనండి. కోర్టులు తిరిగి 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 విసిగిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడికి పోతారండి. సింపుల్గా చెప్తాడు. ఆయన ఏమంటాడు తెలుసా? అంత విసిగిపోయి ఆయన దగ్గరకు వచ్చిన అడిగి మొత్తం అడిగేసి ఒకటి అంటాడు, నీ మనస్సాక్షితో చెప్పు, నువ్వు తప్పు చేసినా కూడా నేను క్షమిస్తా, నువ్వు తప్పు చేసావా లేదా అంటాడు. నువ్వు తప్పు చేసినా కూడా నిన్ను శిక్షించను, ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాను, నువ్వు తప్పు చేసావా లేదా నీ మనస్సాక్షితో చెప్పంటాడు. బళ్ళుమని ఏడ్చేసి నిజం ఒప్పేసుకుంటారండి. సరే తప్పు చేసావా, అయితే ఇంకెప్పుడు చేయకు, వెళ్ళిపో అంటాడు. అయిపోయింది. తిరిగి 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 విసుకొచ్చిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే ఒక్క మాటతో అయిపోతుంది జడ్జిమెంట్. నేను ఆయన పేరు అది నాకు ఐడియా లేదు, కానీ నేను గ్రూపులో పెడతాను చూద్దరు. కానీ అలాగా ప్రతిరోజు మనం ఎలా తీర్పు తీర్చాలి? న్యాయబద్ధంగానే తీర్చాలి. మరొక మాట చదువుదాం. మీకు రాసుకోండి జస్ట్ ఫర్ రెఫరెన్స్. 3వ అధ్యాయం 11వ వచనం, అదే 7వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇలాంటి మాటే ఉంటుంది. 3:11 చూడండి ముందు. మొదలైందా? లంచం పుచ్చుకొని తీర్పు తీర్చొద్దు అని దేవుడు మొత్తుకుంటూ ఉంటే, దీని గురించి సామెతల గ్రంథంలో ఇంకా చాలా ఉంటుంది. నేను అంత డీప్గా మీకు వివరించాల్సిన అవసరం లేదు, జస్ట్ అర్థమైపోతుంది అనుకుంటున్నాను నేను. వద్దురా నాయన అంటే జనాలు ఏం చేస్తారట? దేవుడే చెప్పినట్టు ఏమైనా బ్రతుకుతున్నారా? ఇప్పుడే చదువుకున్నాం, వారి ప్రధానులు ప్రధానమంత్రులే లంచం పుచ్చుకుంటే ఎలాగండి? అంతటితో అయిపోలే, యాజకులు కూడా పుచ్చుకుంటున్నారంట. ఏమండి, యాజకులు కూడా ఏం చేస్తున్నారట? ఈరోజు మెసేజ్ కొత్త, ఎంత ఇస్తారు నమ్మలారా? ఒక్క నైట్కి 1000 రూపాయలు. దరిద్రంగా లేదు అసలు ఆ పదం. ఒక రాత్రికి ఎంత? 10,000. రూమ్ మీరే బుక్ చేయాలి. నువ్వేం బ్రోకర్వా, పాస్టర్వా? ఉన్నారు, సత్యం చెప్తున్నామని చెప్పుకుంటున్న ఎదవల్లో కూడా చాలామంది ఎదవలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎందుకులే, మీకు బాగా తెలుసు కాబట్టి. 20,000 30,000 ఏంటది? బైబిల్ ఎప్పుడో చెప్పేసిందండి. ఏమని చెప్పిందంట? వారి యాజకులు కూలికి బోధించరు. అంటే ఇప్పుడు 10,000 రూపాయలకే బోధ, నీ బోధ, నువ్వు చేసిన బోధ 10,000కా, డబ్బులకా? ఇంకా ఏమన్నాడు? అంతటితో పోల, ప్రధానులు అలాగే గడ్డి తిన్నారట, యాజకులు అదే గడ్డి తిన్నారట, తర్వాత చూడ ప్రవక్తలు కూడా అదే గడ్డి తిన్నారట. ఇంకెందుకు మీకు నేను ఒక్కొక్కరి గురించి చెప్పక్కర్లేదు. మీకు
వాడు బిలాం అనేవాడు దానికోసమేగా గడ్డి తిన్నాడు. గెహజీ అనేవాడు దానికోసమేగా గడ్డి తిన్నాడు. ఆఖరికి యోధ కూడా దానికోసమే గడ్డి తిన్నాడు. లంచం చూడండి ఎంత పని చేస్తుందో. న్యాయం చెప్పాల్సిన వాళ్ళే ఇక్కడే బెండ్ అయిపోతున్నారండి బాబు, ఇక్కడే బెండ్ అయిపోతున్నారండి. అందుకన్నాడు సమస్త కీడునకు మూలం చెప్పండి అదే, ఆ దరిద్రమే. మళ్ళీ చదువుతామండి. జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీరుస్తున్నారంట. కేవలం ప్రధానులు కాదంట, యాజకులు అట్లే కూలికి బోధించినట్టు బోధిస్తున్నారట. ప్రవక్తలు కూడా డబ్బు పుచ్చుకొని సోది చెప్తామంటున్నారంట. ఏమండి ఇంకొద్దులేమ్మా, ఇంటికి వెళ్ళి చదువుకోండి. 7:3 కూడా చదివండి. 2 చేతులా సంపాదిస్తున్నాం అనుకుంటున్నారంట, కానీ 2 చేతులతో కీడు చేస్తున్నారని తెలుస్తలేదు వాళ్ళకి. నీకెవరా బాబు 2 చేతులా సంపాదిస్తున్నావు అంటారు. బాగుంటుంది వినడానికి ఆ డైలాగ్. ఆ మాట అనగానే ఆడు ఇంతలానే అయిపోతాడు. ఎందుకంటే అబ్బా నేను తెగ సంపాదించేస్తున్నాను. కానీ దాని వెనక వచ్చే అన్యాయపు సొమ్ము ఎంత అనేది ఆలోచించట్లే. దాని వెనక డబ్బు పోగేసుకుంటున్నాను అనుకున్నాడు, కానీ కీడు పోగేసుకుంటున్నానని తెలుస్తలేదంట. అమ్మా చూడండి, చదవండి ఏమంటున్నాడట. 2 చేతులతోనూ కీడు చేపును కొందరు, అధిపతులు బహుమానము కోరుదురు. నీకేం తక్కువయ్యా? ఆయన ఒక దిక్కుమాలోడి దగ్గర నువ్వు బహుమానం అడగటం ఏంట్రా దరిద్రుడా? న్యాయం తీర్చవలసిన అధిపతివి నువ్వు. నీవే అధిపతివి, నలుగురికి చేయాల్సినోడు నీవు. నీ కిందనున్న వాళ్ళకి నలుగురికి సాయం చేయవలసింది నీవే. కిందనున్న వాళ్ళ దగ్గర నువ్వు బహుమానం లంచం పుచ్చుకుంటున్నాను అంటున్నావంటే, వాళ్ళ కాడ ఆశగా ఎదురు చూస్తున్నావంటే ఇంక నీకంటే దౌర్భాగ్యుడు ఎవడు ఉంటాడు? కొంతమందిని చూస్తుంటే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకో తెలుసా? పేదరికం నుంచి వచ్చాడండి ఒక కమిషనరు, బాగా పేదరికం నుంచి వచ్చాడు, నిమ్న జాతీయుడు. ఊరికి వెలుపుట ఉండాలి వీళ్ళు, ముడ్డికి ముంత తాటాకి కట్టుకోవాలి వీళ్ళు అని వెలివేయబడిన జాతిలో నుంచి వచ్చాడు ఒక కమిషనరు. బాధక సాధకాలు తెలుసుకున్నవాడైనా. నేను ఇప్పుడు కమిషనర్ని అయిపోయాను కదా అని చెప్పేసి కింద చేతులు ఎడతలేదంట. కింద చేతులు ఎడతడం అంటే ఏంటి? ఇది బల్ల కింద దోస్తాడు చెయ్యి, వాడి చేతి కుష్ఠరోగం రాను ఎట్టెట్టాడట కింద. ఎందుకంటే పైన ఎడితే మళ్ళీ కెమెరాలు చూస్తాయి కదా, పైన ఎడితే ఏమవుద్ది? ఆఫీసులు ఏమున్నాయి? సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు బాగా ఇవన్నీ ఎక్కువైపోయినాయిలేండి. అయినా కూడా వెళ్తున్నాయిలేండి. వెళ్ళలేదా? ఎంతమంది పోలీసులు అండి బాబు. నేనండి రాజానగరం నుంచి ఉప్పడెల్లులో 5 చోట్ల పెట్టారండి బాబు. అక్కడే నాకు ఒక అరగంట. ఏమంటే ఇక్కడ అంటే ఈ చిన్నపాటి దారికి ఎంత సెక్యూరిటీ అయితే రాష్ట్రం అంతా ఎంత బందోబస్తు. డబ్బులు పంచలేదా? ఆపారా? ఏ ఊర్లో పంచలేదు చెప్పండి? మరి ఎట్టపోయినాయండి? కింద నుంచి ఏమైనా సొరంగం చేశారా ఏంటి? భూమిలో ఏమైనా సొరంగం చేశారా? విధి ఎంత వింత నాటకం ఆడుతుందండి. ఎందుకు తెంగరోళ్ళు ఎవరండి? మనం ఎందుకు తెంగరోళ్ళం అండి? మనం కూడా డబ్బులు తీసుకున్నాం కదా, మనం వద్దన్న వేటి ఎర్రుని చేస్తున్నారండి దేవుణ్ణి ఏం చేస్తున్నారు? అందుకే అంటాడు దేవుడు వెక్కిరింపబడడు. మనమే చివరికి ఎగతలిపలేదు ఎవరో మనమే. సరేనండి, ఎక్కడికి వచ్చాం మనం? ఏమ్మా 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. మీకా గ్రంథం చెప్పాలంటే చాలా నీచంగా ఉంటాయిలేండి. మొన్న ఒక ఊర్లో సచివాలయంలోనంట ఎంపీడీఓ అవ్వడం, అతని కింద పనిచేస్తున్న ఒక లేడీని ఒక రాత్రి నువ్వు నా దగ్గరికి రా, నీకెందుకు సంతకం పెట్టి నీకు ప్రమోషన్ ఇప్పిస్తానన్నాడట. ఆ అమ్మాయి చాలా పర్ఫెక్ట్ అట, చిచ్చి వెళ్తుందో ఏమో.
పోయి వాళ్ళ అత్తని తీసుకొచ్చింది, వాళ్ళ ఆయన్ని తీసుకొచ్చింది, దూర్జనాన్ని తీసుకొచ్చింది. ఎంపీడీఓ మామూలుగా లేడండి. ఇక సచివాలయం నుంచి బయటకు వస్తుంటే పాపం ఎర్రగా ఉన్నాడు మనిషి. ఎర్రగా ఉన్నాడంటే అర్థం ఏంటి? మామూలు కొట్ల కమిలిపోవటం ఏంటి, కారిపోవటమే. అక్కడ మాట ఉంది చూడండి, బైబిల్ ఎంత గొప్పదో చూడండి ప్రియులారా. అక్షరాల నెరవేరుతుందండి బాబు. అంటే ఏంటి? నీకేదన్నా నాకు నా నుంచి సాయం కావాలంటే నా ఇష్టాన్ని తీర్చాలి, నా ఆశ తీర్చాలి, నన్ను సంతృప్తిపరచాలి. ఇలాంటి ఎంత దరిద్రం నడుస్తుంది. అది లంచమే. లంచానికి ఒళ్ళు అమ్ముకోవడమో, లంచానికి మానాన్ని అమ్ముకోవడమో, అది లంచమే. వాస్తవానికి ఆవిడ ప్లేసులో ఇంకొకళ్ళు వాడిని సంతృప్తిపరిచే వాళ్ళు ఉంటే దానికి అర్హులైన వాళ్ళ పక్కన పెట్టేసి తృప్తిపరిచిన దానికి ప్రమోషన్ ఇస్తాడు. కాదంటారా? కాదంటారు చెప్పండి. చాలా అన్యాయం జరుగుతుంది ప్రియులారా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 23 ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 5:23. వచ్చే వారం మాట్లాడుకుందాం మిగతా విషయాలు. చదవండి. అది మ్యాటరు. ఫైనల్గా ఏమవుతుందట? ఈ లంచం వల్ల ఏమవుతుందమ్మా? అమ్మా, దుష్టుడు ఏమైపోతున్నాడు? అబ్బే, దాన్ని మళ్ళీ ఇంకా రివర్స్లో చెప్పేసేయండి. దుష్టుడేమో నీతిమంతుడు అయిపోతున్నాడు. అంతే, బొమ్మ చూపించేస్తున్నారు అంతే. అలాగా ఏమని? అయ్యి బాబు మర్డర్ మా కళ్ళారా చూసామండి అని అంటే, మన కళ్ళారా మనం వాడు తప్పు చేసింది, అన్యాయం చేసింది, చంపేసింది చూసామని చెప్పినా కూడా కోర్టులు ఏం చేస్తున్నారు? అసలు ఈయన అక్కడ లేనే లేడు అని బొమ్మేస్తున్నారు స్క్రీన్ మీద. మర్డర్ చేసినోడు ఆ స్పాట్లోనే లేడంట. అదేంటండి? ఇంతమంది జనం చూశారు కదండి, ఎవడు సాహసించట్లేదు. ఎందుకంటే ఆడి తప్పు చేశాడంటానికి. ఇలాంటి సినిమాలలో మనం ఎన్ని చూడలేదు. ఎవరు వస్తలేదంట సాక్ష్యం చెప్పడానికి. అప్పుడు నాలాంటోడు నీలాంటోడు ఎవడో ఒకడు పోతేనంట నిర్రోణి చేసేసి చివరాఖరికి బొమ్మ ఏమేస్తున్నారు? అసలు ఈ మర్డర్ చేసినాడని ఆరోపింపబడిన వ్యక్తి ఆ స్పాట్లోనే లేడు, అసలు ఆ రోజు ఆ ఊర్లోనే లేడంట. ఇదంతా ఎందుకు అలాగైపోయింది? ఎందుకైందమ్మా? లోకమంతా అట్టనే ఉంది. కానీ మన జడ్జిమెంట్ అలా ఉండవు. ఇంతవరకు మనం మాట్లాడుకున్న మాటల్లో తీర్పు తీర్చమన్న దేవుడు ఎలా తీర్చమన్నాడో, ఎలా తీర్చొద్దన్నాడో అన్న అంశంలో భాగంగా మనం ఎలా తీర్చాలి, ఎలా తీర్చకూడదు అనేది కొన్ని విషయాలే మనం మాట్లాడుకున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మర్చుకో, రిమైండ్ చేస్తూ ఉన్నాను మీ అందరికీ. దేవుని నియమాన్ని బట్టి మనం తీర్పు తీర్చాలి. అంటే వాక్యాన్ని బట్టే తీర్పు తీర్చాలి. వాక్యం తెలిసిన వాడే ఉండాలి. భయముతో తీర్పు తీర్చాలి. తర్వాత చెప్పండి, భయముతో తీర్పు తీర్చాలి. దేవుని భయం కలిగి తీర్పు తీర్చాలి. మూడోది, వాడి తీర్పు హెచ్చరికగా ఉండాలి. చెప్పండి, తన వ్యక్తిగత జీవితం కూడా ఇతరులకి ఎలాగ ఉండాలి? హెచ్చరికగానే ఉండాలి. తనలో లోపం లేనివాడై ఉండాలి. తర్వాత తీర్పు దుష్టత్వంతో నిండిందై ఉండకూడదు. అంటే దురుద్దేశంతో మనం జడ్జిమెంటు ఇవ్వకూడదు. తర్వాత మన తీర్పులో పక్షపాతం ఉండకూడదు. తన మన పర అన్న భేదం ఉండకూడదు. ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఎక్కువ శాతం డబ్బుకు బెండ్ అయిపోకూడదు, లంచానికి మనం కమిట్ అయిపోకూడదు, కన్విన్స్ అయిపోకూడదు. కాబట్టి ఇంతవరకు మనం తీర్పు ఎలా తీర్చకూడదో మనం మాట్లాడుకున్నాం కదా. వచ్చే వారం మిగతా విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు ఈ విషయాలు మన పట్ల ఫలింపజేయను గాక. ఆమేన్.